హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ. వాళ్ళు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారండి, చాలా ఇయర్స్ నుంచి హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు, అలాగే హెయిర్ రాలిపోతుంది, మాకు ఒక మంచి హెయిర్ ప్యాక్ చెప్పండి, మంచి టిప్ చెప్పండి అనేసి అడుగుతున్నారండి. వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ హెయిర్ ప్యాక్ చాలా బెటర్గా పనిచేస్తుందండి. నేను ఒక 2 ఇయర్స్ నుంచి వాడుతుంటాను. చాలా మంచి రిజల్ట్ అండి. అలాగే ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఇక్కడ నేను ముందుగా చూపించేది రెక్క మందార పూలు అండి, రెడ్ కలర్వి. ఇవి మా ఇంటి దగ్గర చాలా పెద్ద చెట్టు ఉంది. మా అమ్మ అయితే డైలీ వచ్చే పూలన్నీ కోసి ఎండపెట్టేస్తుందండి. నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదా మా మమ్మీ వచ్చేటప్పుడు కానివ్వండి తీసుకొచ్చి ఇస్తుందన్నమాట. ఇది నేను ఏ హెయిర్ ప్యాక్లో కావాలన్నా యూజ్ చేసుకుంటాను. నేనైతే వీటిని చక్కగా తొడియాలంతా తీసేసుకొని కాసేపు ఎండలో పెట్టుకొని ఇలా పూలన్నీ తీసుకున్నానండి. మనము మిక్సీ పట్టుకునే ముందు కూడా కొద్దిసేపు ఎండలో పెడితే పొడి అనేది, దీని ఒక పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పొడి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాకు ఎన్ని పూలు కావాలో అన్ని పూలను తీసుకుంటున్నానండి. ఈ పూలకి 3 టేబుల్ స్పూన్స్ పొడి అయితే వస్తుంది. నా హెయిర్కి సరిపోతుందండి, ఒక్కసారి హెయిర్ ప్యాక్కి సరిపోతుంది. చూడండి, చాలా సేపటి తర్వాత చాలా మెత్తగా అయిందండి ఈ పొడి అనేది. చాలాసేపు పడుతుంది మిక్సీకి వేసుకునేటప్పుడు. ఇంకా చూపిస్తా చూడండి, పొడి అనేది ఎంత బాగుందో. మనం బయట ఈ పొడి కొనుక్కున్నా కూడా ఇంత ఒరిజినాలిటీ ఉండదండి. ఇలా పూలను తెచ్చి ఎండబెట్టుకొని ప్యాక్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి డైలీ దొరకాలన్నా ఫ్లవర్స్ దొరకవు కాబట్టి ఇలా దొరికినప్పుడు తీసుకుంటే చాలా బెటర్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను, చిన్న కోప. దాంట్లోకి ఇక్కడ నేను ఎంత పొడి అయితే తీసుకున్నానో అది మొత్తం తీసేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం పొడి అనేది తీసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, అదే కోకోనట్ ఆయిల్ అండి. దాంతోనే ఈ ప్యాక్ మొత్తాన్ని కలుపుకోవాలి. చాలా మంచి గ్రోత్ ఉంటుందండి హెయిర్ అనేది. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. నేను ఏ ప్యాక్కి ఇంత బాగా చెప్పలేదండి, ఒక్కసారి ట్రై చేయండి అని. 2-3 సార్లు వాడండి, ఆ తర్వాత రిజల్ట్ చూడండి అని చెప్పాను. కానీ ఇది ఒక్కసారికే చాలా గ్రోత్ అనేది ఉంటుంది, అంటే ఒత్తుగా ఉంటుందండి హెయిర్ అనేది. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత హెయిర్ అనేది రాలడం కానివ్వండి అస్సలు రాలదండి, ఇంకా ఒత్తుగా ఉంటుంది హెయిర్ అనేది. ఇది చూడండి, మనము ఇది కొంచెం లూజ్గా వచ్చేంత వరకు కలుపుకోవాలండి, కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ. మనకి హెయిర్కి ఎలా పెట్టుకోవాలి, కొంచెం లూజ్గా పెట్టుకోవాలా అలాగే కొంచెం గట్టిగా పెట్టుకోవాలో మీరు చూసుకొని ప్యాకెట్ సిద్ధం చేసుకోండి. నేనైతే కొంచెం లూజ్గా కలిపాను, ఇక్కడ చూసారా. ఇప్పుడైతే నేను అప్లై చేసుకొని చూపిస్తానండి. మెయిన్ చేయాల్సింది ఏంటి అంటే హెడ్ బాత్ చేసిన హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. ఫస్ట్గా చెప్తున్నానండి, హెడ్ బాత్ చేసిన హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. ఆయిల్ పెట్టిన హెయిర్ మీద అస్సలు అప్లై చేయకూడదు. వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇక నేను ప్యాక్ అనేది ఒక ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాం కదా, సేమ్ అలాగే అప్లై చేసుకుంటున్నాను. మనం మాడు నుంచి కింద వరకు అండి బాగా నీట్గా అప్లై చేసుకోండి. ఇదైతే సరిపోతుంది. డే మార్చి డే అండి, రోజు మార్చి రోజు ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. డైలీ తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఎప్పుడన్నా కొంచెం నూనెగా ఉన్నట్లుంటే తలస్నానం చేసుకోండి. 1 స్పూను షాంపూతో హెడ్ బాత్ అనేది చేసుకొని సరిపోతుంది. చూడండి నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను. మనం ఎంతో కష్టపడి ప్యాక్స్ చేసుకునేది కాదండి, అప్లై చేసుకునే దాంట్లోనే ఉంది. నా హెయిర్ అయితే చూడండి, నాకు ఒక సిస్టరు కామెంట్ చేశారు, హెయిరు ఎత్తు దిగులుగా ఉంది అనేసి. నేను హెయిర్ 3 స్టెప్స్ కటింగ్ అయితే చేయించానండి. అలాగే నాకు హెయిర్ అనేది సైడ్ అంతా గ్రోత్ అవుతుందండి, కొత్త హెయిర్ వస్తుంది. దానివల్ల కూడా నాకు కొంచెం ఉన్న హెయిర్ కొంచెం పొడవుగా, వచ్చే హెయిర్ కొంచెం పొట్టిగా ఉంది. చూడండి నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను. ఈ పొడి అనేది పైన రాలుతూ ఉంటుందండి. మనము కొంచెం కష్టపడి హెయిర్ ప్యాక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే
బయట హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి ప్రోడక్ట్స్ కానివ్వండి కొని వాడాల్సిన అవసరం లేదండి. చాలా బాగా అసలు చాలా చిక్కగా వచ్చేస్తుందండి హెయిర్ అనేది. న్యాచురల్గా హోమ్లోనే మన ఇంట్లోనే ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ ఉంటుందండి. అసలు ఇవి ఆపేసినా కూడా హెయిర్ అనేది రాదండి. మనం ఎంత వరకు కావాలో అంతవరకు హెయిర్ అనేది పెంచేసుకొని ఈ ప్యాక్స్ ఆపేసిన హెయిర్ రాదు. అదే ఏదన్నా ఆయిల్ వాడుతున్నా, ఇంకేదన్నా డాక్టర్స్ ఏదో ఒకటి ఇస్తారు కదండి, అవి వాడుతున్నా అవి ఆపంగానే మళ్ళీ హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం న్యాచురల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మసాజ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు మసాజ్ చేయండి. అప్పుడు మొత్తం మన మాడు భాగానికి మొత్తం అప్లై అవుతుంది. తర్వాత మనం ముడి కట్టేసుకొని మళ్ళీ పైన అప్లై చేసుకోండి. ఒక రంగు వేసుకుంటాం కదండి, సేమ్ అలానే ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇది ఎండిపోయిన తర్వాత చాలా బాగుందండి. ఒక అట్టలాగా అయిపోయింది హెయిర్ అనేది. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. చూడండి, నీట్గా అప్లై చేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను అప్లై చేసుకొని చూపిస్తున్నాను.